సో హోదాపై జగన్ హ్యాండ్సప్, అసెంబ్లీలో సీఎం వివరణ. వంశీ గారు, ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అంశాలకు సంబంధించి రెండు కీలకమైనటువంటి అంశాలను నిన్న మనం తెలియజేశాం. వాటి గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. నిన్న మనం చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, తెలుగుదేశం జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు కలవడానికి సిద్ధంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మధ్య ఆ చర్చ జరిగింది. ఆ చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో వారిద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము, బీజేపీ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, కావున ఒక నిర్ణయం తీసుకుందామని ఒక డిస్కషన్ జరగటం. ఈ సందర్భంగా వారు మాట్లాడినటువంటి వాళ్ళతో, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళతో, వారు 2 రోజుల్లో మీకు సమాచారం తెలియజేస్తాము, ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాము, ఆ మీటింగ్ లో మనం కూర్చొని అందరం కూడా మాట్లాడుకుందామని తెలియజేయటంతో ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళుతున్నారు. వీరిద్దరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో, ఎవరైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ పొత్తు, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రణాళికలు ఫైనల్ చేస్తారో వారితో సమావేశం కాబోతున్నారు. ఆల్మోస్ట్ అమిత్ షా గారితో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో దాదాపు బీజేపీ తమకు ఎన్ని సీట్లు కావాలి, ఎన్ని సీట్లలో తాము పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరగబోతుంది. ఇప్పటికే వారి వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 12 ఎమ్మెల్యే స్థానాలు, 5 లేదా 6 ఎంపీ స్థానాలని వారు కోరుతూ ఉన్నారు. ఎమ్మెల్యే స్థానాల విషయంలో మీరే తీసుకోండి, ఎంపీ స్థానాల విషయంలో మాత్రం మాకు కొంత వెసులుబాటు కల్పించండి అని అడుగుతున్నారు. 12 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలని వారు ఆశిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఈ ఎన్నికలు, ఈ పొత్తులకు సంబంధించి మేము కూడా కలిసి ట్రావెల్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నటువంటి సంకేతాలు ఇవ్వటం, వీరు కూడా ఆ సంకేతాలను గతంలోనే పంపించి ఉండటంతో, గతంలోనే వీరి వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్ళి ఉండటంతో ఈ అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నిన్న మనం చాలా క్లియర్ గా చెప్పాం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగినటువంటి 2 అంశాలు. ఈ పొత్తు వలన కొంత ఓటింగ్ పరంగా నష్టం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 10 లక్షల కోట్లకు పైగా ఆ రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అడుగులు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చున్నారు. కావున ఇప్పుడు మీటింగ్ కి రేపు నైట్ వెళ్ళటం, ఎల్లుండి మీటింగ్ జరగటం, రేపు సాయంత్రం మీటింగ్ జరగటం, దీని తర్వాత ఆ మీటింగ్ లోనే ముగ్గురు, ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం, ఆ నిర్ణయం ప్రకారంగా అడుగులు వేయటం అనేటువంటిది జరగబోతున్నటువంటి సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇదొక అంశం. మరొక అంశం, మనము నిన్న మాట్లాడినటువంటి దాంట్లోనే రాష్ట్రానికి ఏమి కావాలి అనేటువంటి అంశంలో ఒక డిమాండ్ చేయాలని ఉన్నారు. ఆ డిమాండ్ ప్రతిపాదనలు ఇప్పుడు ఎవరైతే రేపు సీట్లు సంఖ్య తేలిన తరువాత ఏమి కావాలి అనేటువంటి విషయంలో చర్చించడానికి కూడా వీళ్ళు ప్రపోజల్స్ రెడీ చేసుకున్నారు. ఆ ప్రపోజల్స్ లో అమరావతి, పోలవరము, విశాఖ రైల్వే జోను, ఇటువంటి ఏదైతే గతంలో డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ని, అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయటం వంటి అంశాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఈ విశాఖ ఉక్కు విషయంలో, ఈ అన్నిటి విషయంలో కూడా కలిసి వారితో మాట్లాడిన తర్వాత వీటితో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి సాధ్యాసాధ్యాలను కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రపోజల్ ఉంది. కానీ ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కావున టీడీపీ, జనసేన అమరావతి, పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, అట్లాగే రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో వారు డిమాండ్ చేయాలని, మాట్లాడాలని ఒక నిర్ణయానికి రావటం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే రాజు గారు, అంటే ఇక్కడ ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, జనరల్ గా ఇందులో కొన్ని అంశాలు మాత్రం మనకు తెలుస్తా ఉన్నాయి, మరికొన్ని అంశాలు ఇంకా తెలవాల్సినటువంటివి ఉన్నవి.
వాటిలో ఏమేమి అంశాలు ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలే ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదాని విభజన చట్టంలో పెట్టి ఉన్నట్లయితే పోరాటం చేయడానికి అవకాశం ఉండేది, కోర్టుకు వెళ్ళి అయినా సరే పోరాడే వాళ్ళము అని మాట్లాడారు. కానీ అది ఎంతటి బాధాకరమైన అంశం ఏంటంటే, మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, గతంలో ఎంపీగా చేశాడు, ఒక ఎమ్మెల్యే చేశాడు. మరి ఆయనకి అది విభజన చట్టంలో ఉందా లేదా అనేటువంటిది తెలవకుండానే ఇంతమంది విద్యార్థుల నోటి వెంట ఇంతమంది విద్యార్థులతో కలిసి పోరాటం చేయటం, వాళ్ళతోటి నినాదాలు ఇప్పించడం, వాళ్ళతోటి ఆందోళన చేపించడం, వాళ్ళతోటి ధర్నాలు చేపించడం, ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేపించడం, ఇవన్నీ చూసినప్పుడు మరి ఇంతటి పెద్ద యుద్ధం చేసినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్నికలకి నోటిఫికేషన్ కి 10 రోజులు ఉందనగా ప్రత్యేక హోదా అంశం ఒక ఎండమావి లాంటిది అని చెప్పడం, దాని విషయంలో మనం ఏమి చేయలేమని చెప్పని చేతులు ఎత్తేయడం అనేటువంటిది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జరిగినటువంటి ఒక అన్యాయంగానే భావించాలి. గతంలో మరి అన్ని వ్యాఖ్యలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంత పోరాటం చేయాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థం కోసం, రాజకీయాల కోసం అమ్ముకుంటున్నారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కసారిగా తన వైఖరిని, తన ఆలోచనని మార్చడం, తన అభిప్రాయాలను మార్చి తన వైపుకి దాన్ని యూటర్న్ తీసుకోవటం అని అంటే నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ యువత మరి ఎలా ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎలా ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు ఎలా ఆలోచిస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు చెప్పి ఈ రోజు ఒక్కసారిగా ఆ విషయంలో తన యూటర్న్ తీసుకోవడం, అది ఎండమావి లాంటిదని చెప్పడం నిజంగా ఇది ప్రజలకి అన్యాయం చేసినటువంటి అంశం, ప్రజలకి బాధించేటువంటి అంశం గా చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో కొన్ని ప్రయత్నాలు అంటే కొన్ని ప్రయత్నాలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రయత్నం చేసి నేను ఎండమావి లాగా ఉన్నది వల్ల కాదని చెప్పినా బాగుండేది. కానీ నేను ఎప్పుడున్నా పోయి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆ రిప్రజెంటేషన్ లో ఒక పాయింట్ మాత్రం ఉండేది, అది ఎప్పుడు కూడా అంతకు మించి ఏ సందర్భంలో కూడా అది కనపడలేదు. కానీ ఓన్లీ అక్కడ మనం గమనిస్తే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేవాళ్ళు తప్ప ఏ రోజు పార్లమెంట్ హౌస్ గా పోరాడలేదు, పార్లమెంట్ సాక్షిగా యుద్ధం చేయలేదు, పార్లమెంట్ సాక్షిగా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈ రోజు మాత్రం అది విభజన చట్టంలో పెట్టలేదు, కావున దాన్ని మనం నేనేం చేయలేము. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని. అంటే పేపర్ మీద ఉన్న నమ్మకం, ప్రధానమంత్రి మాటలకి నమ్మకం లేదా, ప్రధానమంత్రి వ్యాఖ్యలకి నమ్మకం లేదా, ప్రధానమంత్రి చెప్పినటువంటి పార్లమెంట్ సాక్షిగా 543 ఎంపీల సాక్షిగా చెప్పినటువంటి, దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి వాటికి విశ్వసనీయత లేదా, వాటికి హామీలు ఇవ్వాలనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం. సరే, ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ వ్యవహరించే తీరు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, దాని తర్వాత వాళ్ళు ఆ విషయంలో ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం కావచ్చు, మరి పోరాడాల్సింది రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సింది ఏంటి, ఈ ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటున్నారు, ఈ ప్రభుత్వాల విషయంలో ఎందుకు ఆలోచనలు చేస్తున్నారంటే రాష్ట్రాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే వారందరూ పోరాడుతున్నారు. సరే, ఇది అదొక సబ్జెక్టు. సరే, ఏదన్నా కానీ ఈ రోజు నిన్న మనం చెప్పినటువంటి అంశం విధానంగానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు జరగబోతుంది అని చెప్పి నేను మనం చెప్పాము. ఈ రోజు అదే విధంగా ఆ పొత్తుకు సంబంధించి ఈ రోజు ఒక కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది, ఢిల్లీ పెద్దలు మాట్లాడారు. ప్రధానమంత్రి ఎవరన్నా కానీ ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. ఇప్పుడు వారందరూ కూడా వెళ్ళి ఢిల్లీలో కలవబోతున్నారు, కలిసి మాట్లాడబోతున్నారు, కలిసి చర్చించబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా ఇది రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి అడుగులు చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్.